ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు చేసి దొరికిపోతాడు. అలాగే ఈ లక్షల పోటీలో జాబ్ సాధించాలనుకున్నప్పుడు నువ్వు ఎంత ప్రిపేర్ అయినప్పటికీ, ఎంత ప్రాక్టీస్ చేసినప్పటికీ చిన్న చిన్న పొరపాట్లు చేసి జాబ్ ను చేజార్చుకోవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ 2023 క్వశ్చన్ అనేది చూడడం జరుగుతుంది. క్రింద ఇవ్వబడిన పటంలోని మొత్తం త్రిభుజాల సంఖ్య. బేసిక్ కాన్సెప్ట్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ కనుక డ్రా చేసినప్పుడు అందులో ఒక వర్టికల్ లైన్ కూడా డ్రా చేసినప్పుడు 3 త్రిభుజాలు ఏర్పడడం జరుగుతుంది. ఇది 1, ఇది 2, ఇది మొత్తం కలుపుకుంటే 3. దీన్నే 1+2 దట్ ఈస్ ఈక్వల్ టు 3. ఇలాంటి ట్రయాంగిల్స్ ఆ పటంలో ఎన్ని ఉన్నాయంటే 3 ఉండడం జరుగుతుంది. అవి ఏంటి అంటే ఈ బేస్ తోటి కనుక ఒకటి చూసుకుంటే ఇది 1 అంటే 3 ఏర్పడ్డాయి. నెక్స్ట్ రైట్ నుండి లెఫ్ట్ ఇది కూడా ఒక 3 ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ నుండి రైట్ సైడ్ ఇక్కడ కూడా 3 ఏర్పడుతుంది. అంటే ఎన్ని ఏర్పడ్డాయి అంటే 3+3+3. ఒక వర్టికల్ లైన్ డ్రా చేయడం వల్ల 2 త్రిభుజాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ వర్టికల్ లైన్ డ్రా చేయడం వల్ల 2 త్రిభుజాలు, ఒకటి రైట్ సైడ్ ఏర్పడడం జరుగుతుంది, నెక్స్ట్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఏర్పడడం జరుగుతుంది. ఈ వర్టికల్ లైన్ ద్వారా 2 ఏర్పడడం జరుగుతుంది. డయాగ్నల్ లైన్స్ అనేది డ్రా చేయడం వల్ల ఎన్ని ఏర్పడుతున్నాయి చూడండి. అంటే ఈ డయాగ్నల్ లైన్ ఏర్పడడం వల్ల 2 త్రిభుజాలు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఒకటి పైకి, ఒకటి కిందికి, ఒకటి పైకి, ఒకటి కిందికి. నెక్స్ట్ ఈ డయాగ్నల్ లైన్ డ్రా చేయడం వల్ల ఒకటి పైకి, ఒకటి కిందికి ఏర్పడడం జరుగుతుంది. అంటే ఈ డయాగ్నల్ లైన్ ద్వారా 2, ఈ డయాగ్నల్ లైన్ ద్వారా 2, అంటే మొత్తం అక్కడ లైన్స్ వచ్చేసి మనకు 3 ఉన్నాయి. కాబట్టి 2+2+2. నెక్స్ట్ ఇక్కడ హారిజంటల్ లైన్ తోటి ఒక పెద్ద త్రిభుజం అనేది ఏర్పడడం జరుగుతుంది. అది +1. అంటే 3, 6, 9, 11, 13, 13, 15, 1, 16. అంటే ఈ త్రిభుజంలో 16 ట్రయాంగిల్స్ అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఏ చిన్న మిస్టేక్ చేయకుండా ఉండాలంటే తప్పకుండా ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి.